హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. అసలు ఏమవుతుంది నీ వల్ల? నువ్వేమీ చేయలేవు. నీకేది చేత కాదు. కట్టుకున్న భార్య కోరికలు తీర్చని నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నాది పెద్ద తప్పు. నువ్వు ఒక వేస్ట్ గాడివి. నీతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు. నాకు విడాకులు కావాలి అని అరిచిన అరుపులు చెవిలో గట్టిగా వినిపించడంతో ఉలిక్కిపడి లేచాడు సాగర్. ఒక క్షణం తను ఎక్కడ ఉన్నది అతనికి అర్థం కాలేదు. అలా బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడే గదిలోకి వచ్చిన యమున అతను అలా కూర్చోవడం చూసి, ఏంట్రా ఇంకా అలా కూర్చుని ఉన్నావు? అవతల ముహూర్తం అవుతుంది, త్వరగా లెగిసి ఫ్రెష్ అయ్యరా అంటూ చెప్పింది. ఆ మాటతో మరొక గంటలో తనకు పెళ్లి జరుగుతుంది అన్న విషయం గుర్తుకు వచ్చింది. రావడంతో, అమ్మా ఎందుకు ఒకసారి ఆలోచించకూడదు? అవసరమంటావా ఈ పెళ్ళి అంటూ అడిగాడు సాగర్. ఆ మాటతో అతని వైపు కోపంగా చూస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు? అందరూ ఒకలాగానే ఉండరు. దానికి ఏదో మాయరోగం వచ్చి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని. ప్రతి ఆడపిల్ల అలాగే ఉంటుంది అనుకోవడం పిచ్చితనం అవుతుంది సాగర్. అయినా నువ్వు ఈ పెళ్ళి చేసుకుంటున్నది నీ గురించి కాదు, నీ కూతురు గురించి. తనకి ఒక తల్లినివ్వడం గురించి. ఆ విషయం మాత్రమే ఆలోచించు. అంతకు మించి ఏమీ ఆలోచించవద్దు. త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది యమున. దానితో పక్కకు తిరిగి చూసిన అతనికి అక్కడ హాయిగా నిద్రపోతూ కనిపించింది తన 4 ఏళ్ల కూతురు శ్రీజ. నీకు నేను నచ్చలేదు, నేను సంపాదించే ఆదాయం నచ్చలేదు, నా ఇల్లు నచ్చలేదు, నా కుటుంబము నచ్చలేదు, కానీ నువ్వు నా కన్న కూతురు కూడా నీకు నచ్చకపోవడం ఏమిటి సౌమ్య? పాపం పసిపిల్లాన్ని కూడా చూడకుండా దర్శనంగా తనని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? వెళ్లే ముందు నువ్వు అమ్మవి అన్న మాట నీకు గుర్తు రాలేదా అని మనసులో అనుకుంటూ భారంగా శ్వాస తీసుకుని వదిలి తన కూతురికి తల్లిని తీసుకురావడానికి సిద్ధపడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సాగర్. అతనికి సౌమ్యతో 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. సౌమ్య పుట్టడం సాధారణమైన కుటుంబంలోనే పుట్టినా కూడా ఆమె ఆశలు మాత్రం ఎప్పుడూ ఆకాశంలో ఉండేవి. పెద్ద పెద్ద బంగ్లాలు, కారులు, డబ్బులు, వీటి చుట్టూనే ఆమె ఆలోచనలు తిరిగేవి. తన ఆశలకి, ఆలోచనలకి ఏమాత్రం చదివగాని సాగర్ని తన తల్లిదండ్రులు బలవంతం మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైనప్పటి నుంచి తను చాలా పెద్ద కుటుంబానికి కొడల్ని కావాల్సింది. తన అందం చూసి ఏ రాకుమారుడు వచ్చి వరిస్తాడు అనుకున్నాను, కానీ కర్మకాలి నీ ఇంటి కోడలుగా వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ సాగర్ని సాధిస్తూనే ఉంది. ఆమె ఎన్ని మాటలు అన్నా సాగర్ ఒక్కరోజు కూడా ఆమెను ఏమీ అనలేదు. ఆమె ఆశలను తను తీర్చలేడు కాబట్టి అలా ఉంటుంది అనుకుని ఇంట్లో ఉన్న కొంచెం సేపు ఆమె మాటలు విన్నట్లు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. అలా వారి సంసారం తలతో అయినా సరే బాగానే ముందుకు సాగింది. సంవత్సరం తిరగకుండానే శ్రీజ పుట్టింది. అక్కడి నుంచి సౌమ్య సాధింపులు మరింత ఎక్కువగా అయిపోయాయి. అయినా కూడా సాగర్ భరిస్తూనే ఉన్నాడు. కానీ సాగర్ని ఆమె భరించలేకపోయింది. ప్రేమించే మొగుడు కన్నా డబ్బున్న మొగుడితోటే సంతోషం ఉంటుంది అనుకున్న ఆమె ఒకరోజు రాత్రి చెప్పకుండా పాపని కట్టుకున్న మొగుడిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె గురించి చాలా చోట్ల వెతికాడు. భార్య చనిపోయిన కూతురికి పెళ్లి చూసి పంపించేసి తనకు తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక 50 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తికి భార్యగా మీద మారింది అని తెలిసింది. ఆమెకి ఎక్కడే సంతోషం ఉందేమో అనుకున్న సాగర్ ఆమె అడిగినట్లే ఆమెకి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. కానీ అది సాగర్ తల్లిదండ్రులకి, అటు సౌమ్య తల్లిదండ్రులకు కూడా నచ్చలేదు. తమ కూతురు చేసిన తప్పు వలన అల్లుడు బాధపడకూడదు అని అనుకున్న సౌమ్య తల్లిదండ్రులు సాగర్ని ఒప్పించి అతనికి 2వ పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కూతురులో రెడీ అయ్యి వచ్చి తన పక్కన కూర్చుంది ఒక అమ్మాయి. కనీసం ఆమె మొహం తిప్పి ఆమె వైపు కూడా చూడలే అని కూడా అనిపించలేదు సాగర్కి. మౌనంగా పొత్తులు గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఆయన తాళి కట్టమన్నారు. అయినా తాళి కట్టాడు అంతే తప్ప తన మనసులో మాత్రం ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తను కూడా సౌమ్య లాంటి ఒక ఆడపిల్లే. తన విషయంలో కూడా నేను ఏమి చేయలేను, ఒక చేతగాని మొగుడు లాగానే మిగిలిపోతాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. పెళ్లి జరిగిపోవడంతో అతని చెయ్యి పట్టుకొని అతని ఇంట్లో కుడికాలు పెట్టింది భార్గవి. ఆమెతో దీపం పెట్టించింది యమున. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు. భార్గవి ఆ గదిలోకి వెళ్ళేసరికి తన పక్కన
ఆ పాపని పడుకోబెట్టుకొని చిన్నగా జోకొడుతూ ఆ పాపని నిద్రిస్తూ కనిపించాడు సాగర్. అది చూసి చిన్నగా నవ్వుకొని తన చేతిలో ఉన్న పాలు గ్లాస్ పక్కన ఉన్న టేబుల్‌పై పెట్టి ఆ బెడ్‌కి మరో పక్కకి వెళ్లి పడుకొని ఆ పాప మీద ఉన్న అతని చెయ్యి మీద చిన్నగా తన చేతిని వేసింది భార్గవి. దానితో కళ్ళు తెరిచి చూశాడు సాగర్ చిన్నగా నవ్వుతూ ఆ పాప వైపు చూస్తూ కనిపించింది భార్గవి. ఎందుకో ఆమెను చూస్తూ ఉంటే విసుగ్గా అనిపించింది. దానితో ఆ పాప మీద ఉన్న తన చేతిని తీసుకుని మరో పక్కకి తిరిగి పడుకున్నాడు. అతను దానితో అతని వైపు ఒకసారి చూసిన ఆమెకి బాధగా అనిపించింది. ఏంటి ఈయన కనీసం నా వైపు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పాప అంటే ఎంతో ఇష్టమున్నా కూడా ఈరోజు మా ఇద్దరికి చాలా ముఖ్యమైన రోజు కదా! దాని గురించి కూడా పెద్ద పట్టించుకోకుండా గదిలోకి పాపని తీసుకువచ్చారు. నేను తనని పెళ్లి చేసుకున్నది కూడా పాప గురించే కాబట్టి ఆ విషయంలో కూడా పెద్ద బాధపడవలసింది లేదు. కానీ ఒక్కసారైనా నా వైపు చూసి ఒక చిన్న మాట మాట్లాడొచ్చు కదా! లేకపోతే ఒక చిన్న చిరునవ్వు అయినా ఇవ్వచ్చు కదా! అని మనసులో అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ అలా మెల్లిగా కళ్ళు మూసుకుంది భార్గవి. నెక్స్ట్ డే ఆమె లేచేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే నిద్ర లేచిన సాగర్ పాపకి బ్రష్ చేయించి, స్నానం చేయించి వాష్‌రూమ్ నుండి బయటకు తీసుకొని ఉన్నాడు. అది చూసి అయ్యో! నేను చేయించేదాన్ని కదా! అంది భార్గవి. పర్వాలేదు. నా కూతురికి ఏం కావాలన్నా నేను చూసుకోగలను. మీరు ఎక్కువగా కలగజేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ పాపని రెడీ చేసి బయటకు వెళ్ళి ఆడుకో అమ్మా అని పాపతో చెప్పి పక్కకు తిరిగి చూసిన అతనికి తన వైపే దీక్షణంగా చూస్తూ కనిపించింది భార్గవి. ఆమె చూపు చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఎందుకలా చూస్తున్నారు? అంటూ అడిగాడు సాగర్. ఏమీ లేదు. కట్టుకున్న భార్యని మీరు గారు అని గౌరవిస్తూ ఉంటే అసలు మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తున్నాను అంది భార్గవి. ఆలోచించడానికి ఇందులో ఏమీ లేదు. మా వాళ్ళందరూ బలవంతం మీద నేను ఈ పెళ్లికి తలవంచాను తప్ప ఇష్టపడి కాదు. భార్య కావాలని అంతకన్నా కాదు. ఒకసారి ఆ బంధంలో ఉన్న లోతు ఏంటో తెలిసిన ఆ తర్వాత మళ్ళీ అందులోకి దూకాలి అని ఎలాంటి మూర్ఖుడు అనుకోడు. కానీ నేను అనుకునేలాగా నా వాళ్ళు చేశారు. దానితో తప్పగా మీ మెడలో తాళి కట్టాను. కానీ నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. మీతో జీవితం అంటే అంతకన్నా ఇష్టం లేదు. ప్లీజ్ నాకు దూరంగా ఉండండి. నా మీద మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెంచుకోవద్దు. మీరు పెంచుకున్నా సరే వాటికి నేను రీచ్ అవ్వలేను. మీరు ఎక్కువగా ఆశలు, ఊహలు పెంచుకేసుకొని అవి ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నానని నన్ను నా పాపని ఇబ్బంది పెట్టవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని. నాకేమీ చేత కాదు. ముఖ్యంగా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. అందుకే పెళ్లి వద్దు అన్నాను. కానీ మా వాళ్ళు వినలేదు. మీకిష్టమైతే నాకు దూరంగా ఉండి ఇక్కడే ఉండవచ్చు. లేదంటే మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు. నేనేమీ అడ్డు చెప్పను, ఆపను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్. దానితో అతను అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంది భార్గవి. అలా కొన్ని రోజులు ముందుకు వెళ్ళిపోయింది. తను ఎంతగా ప్రయత్నించినా సాగర్‌కి దగ్గర కాలేకపోయింది భార్గవి. కానీ పాప మాత్రం భార్గవికి చాలా దగ్గరయింది. మెల్లిగా సాగర్ తనకు చేసే పనులు అన్నీ కూడా భార్గవితో చేయించుకుంటూ ఉంది ఆ పాప. అది చూసిన సాగర్‌కి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించిన గతంలో తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెతో తన దూరాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అలా ఉండగా ఒకరోజు ఏం మాట్లాడుతున్నారు? నాన్న ఇప్పటికిప్పుడు బిజినెస్‌లో లాస్ రావడమేమిటి? అలా ఎలా జరిగింది? అని సాగర్ అడగడంతో, ఎలా వచ్చింది అంటే నేను చెప్పలేనురా. నమ్మిన వాళ్ళు మోసం చేయడం వలన వచ్చిందో, లేదా నా అసమర్థత వలన వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కానీ వచ్చింది మాత్రం చాలా పెద్ద కష్టం. ఈ కష్టం నుండి బయటపడాలి అంటే వేరే సపోర్ట్ చాలా అవసరం అంటూ చెప్పాడు రాఘవయ్య. అప్పటికే తన తండ్రి చాలా దిగులుతో ఉన్నాడు అని అతను అవడంతో మరి ఇప్పుడు ఏ మార్గం ఏమిటి? ఎలా దీని నుంచి బయటపడాలి? అడిగాడు సాగర్. విలేజ్‌లో ఉన్న కొంచెం పొలం అమ్మేశాను. అలాగే మీ అమ్మ నగలు కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాను. దానితో కొంతవరకు సేవ్ అవ్వచ్చు. మిగతా కొంచెం నువ్వేమైనా అరేంజ్ చేయగలవా? అంటూ అడిగాడు రాఘవయ్య. దానితో ఆలోచన పడ్డాడు సాగర్. నేను ఒక 5,00,000 వరకు అరేంజ్ చేయగలను. కానీ ఆ పైన అంటే కష్టం నాన్న. అవి కూడా పాప కోసం పక్కన పెట్టి డబ్బులు అంటూ సాగర్ చెప్పాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటూ ఉన్న భార్గవికి ఏదో ఆలోచన రావడంతో మొత్తం ఎంత కట్టవలసి వస్తుంటుంది మామయ్య గారు? అంటూ అడిగింది. దానితో సాగర్ చూపులు ఆమె వైపు వెళ్ళాయి. ఆ చూపుల్లో ఏదో తెలియని అసహనంగా ఉంది. ఎంత ఉంటే నీకెందుకు సైలెంట్‌గా ఉండు అని అతను పైకి అన్నా కూడా అతను డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఆమె మధ్యలో అడ్డుపడుతుందేమో అన్న ఉద్దేశంతో అతని మనసులో ఉంది. అది కాదు అని భార్గవి అనడంతో నేను త్వరలో 5,00,000 ఇచ్చేస్తానమ్మా. ఇప్పుడు కొంచెం అర్జెంట్ అయితే అవ్వడంతో మీ ఆయన దగ్గర అడుగుతున్నాను అంతే కొంచెం బాధపడుతూ చెప్పాడు రాఘవయ్య. అయ్యో! అలా మాట్లాడుతున్నారేమిటండి? అయినా మీ అబ్బాయి
దగ్గర మీరు డబ్బులు తీసుకోవడం అన్నది మీ ఇష్టం. మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏమిటి? పైగా నాకు సంజాయిషి చెప్తున్నారేమిటి? నేను పరాయి మనిషిని కాదు. మీ ఇంట్లో మనిషిని, మీ మనిషిని. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? బాధగా అంటూ ఉన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అది కాదమ్మా! నీకు మీ ఆయన డబ్బులివ్వడం నచ్చలేదేమో అని మీ మామయ్య గారు అలా అన్నారు తప్ప, నిన్ను పరాయి మనిషిని చేసి మాట్లాడడం ఆయన ఉద్దేశం కాదు అని నచ్చచెప్పాలని చూసింది యమున. అలా అని ఎందుకు అనుకోవాలి అత్తయ్య గారు? అయినా డబ్బులు ఇవ్వకపోవడం నాకు ఇష్టం లేకపోవడం ఏమిటి? అలా ఏమీ లేదు. నా తరపున నుంచి ఏమైనా సహాయం చేద్దామని మాత్రమే నేను అడిగాను అంది భార్గవి. ఆ మాట యమున మనసులో ఒక ఒరటిని కలిగించిన మిగతా ఇద్దరి మొహాలు మాత్రం మండిపోయాయి. ఒకరి వైపు ఒకరు చూసుకొని సహాయం చేస్తాను అనే గొప్ప హృదయం నీకు ఉన్నా, ఆ సహాయాన్ని అందుకోవాలని మాకు లేదమ్మా. దయచేసి అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు అన్నాడు రాఘవయ్య. ఎందుకు పెట్టుకోకూడదు? నేను మీ మనిషినే కదా! ఒకప్పుడు నరకం చూసి వచ్చాను. ఇంత ప్రేమ పెంచేవాళ్ళు ఒక్కరు కూడా నాకు అక్కడ లేరు మామయ్య గారు. ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే నా బాధని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. వినే ఓపిక ఉందా అంటూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వైపు చూసింది భార్గవి. ఆమె కన్నీళ్లు మనసుని కలవరపడుతూ ఉండడంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు సాగర్. ఓపిక అంటావేంటమ్మా నువ్వు? మా మనిషివి అని చెప్పాం కదా! నీ మనసులో ఏ బాధ ఉన్నా మాతో పంచుకోవచ్చు అంటూ చెప్పింది ఆమె. దానితో సాగర్ వైపు చూసి నాకు కూడా సాగర్ గారు లాగానే ముందు వివాహం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు కదా! అని అడిగింది భార్గవి. తెలుసు అన్నట్లు తల ఊపింది యమున. నాకప్పుడు ఒక 17 ఏళ్లుంటాయి. ఇంటర్ చదువుతున్నాను. ఏదో గొప్ప సంబంధం వచ్చింది అని మా వాళ్ళు చాలా సంబరపడి అది నీకిచ్చని నా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఒక నెల రోజుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చింది. వాళ్ళు అధిక కట్నం కావాలి అంటూ నన్ను హింసించడం మొదలుపెట్టారు. ఇంకా నన్ను చేసుకున్న అతనైతే రాక్షసుడు, కారణం లేకుండానే కొడుతూ, తిడుతూ హింసించేవాడు. చాలా రోజులు భోజనం పెట్టకుండా చాలా నరకం చూపించేవాళ్ళు. ఒకసారి తాగి వచ్చి అతను నన్ను కొట్టడంతో నా చెయ్యి కూడా విరిగి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి ఆరోగ్యం బాగుపడ్డాక ఏదోలా సర్ది చెప్పుకోవాలి అంటూ అతనితోనే పంపించారు. అప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాలేదు. ఇప్పుడు తిడుతూ, కొడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. తప్పించుకోవడానికి నా చావు తప్ప మరో మార్గం లేదు అనుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాను. అదే సమయంలో మా అమ్మ వాళ్ళు నాన్న ఇంటికి రావడం వలన బతికిపోయాను. కానీ లేదంటే ఈ పాటికి చనిపోయేదాన్ని. అప్పుడు నా బాధ మా వాళ్ళకి అర్థమైందో ఏమో! తమ దగ్గర తీసుకొచ్చేసి అతనితో నాకు విడాకులు ఇప్పించారు. అంత నరకం చూసి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అంటే దానికి కారణం మా అమ్మ. అందరూ ఒకేలాగా ఉండరు. అమ్మ, నిన్ను బంగారంలా చూసుకునే అతన్ని చూసాము. అతనితో నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నచ్చచెప్పి నాకు ఈ పెళ్లి చేశారు. అమ్మ చెప్పినట్లు నా జీవితం ఉందో లేదో నాకు తెలియదు. కానీ శ్రావ్య చిరునవ్వుని చూసిన తర్వాత నా బాధలని, కష్టాలని అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా నవ్వగలుగుతున్నాను. మనశ్శాంతిగా బతకగలుగుతున్నాను. ఇలా ఏ భయము లేదు. బాధ లేకుండా బతికే జీవితం ఉంటే చాలు. అంతకు మించి ఏమీ అవసరం లేదు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరికీ భయపడకుండా కడుపు నిండా ఆకలి వేసినప్పుడు తినగలిగే అదృష్టం దొరికింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ కష్టం వచ్చినప్పుడు ఇంటి కష్టంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఇవ్వను అంటే మాత్రం బాధగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ అదృష్టాన్ని నన్ను ఎక్కడ దూరం చేస్తారో అన్న భయం వేస్తుంది. దయచేసి అలా చేయొద్దు. అమ్మ వాళ్ళు కట్నంగా ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా! వాటితో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. తర్వాత అంత సెట్ అయ్యాక మీరు తిరిగి ఇచ్చేసినా నేను తీసుకుంటాను. అంతే తప్ప మీరు ఇష్టపడుతూ పెద్దల నుంచి వచ్చిన ఆస్తులను అమ్ముకోవడానికి సిద్ధపడుతూ ఈ ఇంటి గొడవలు అయినా నన్ను దూరం పెట్టొద్దు అంటూ చెప్పింది భార్గవి. ఆ మాటలతో అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగా వచ్చాయి. సాగర్కైతే భార్గవికి సౌమ్యకి ఉన్న తేడా క్లియర్గా కనిపించింది. అవును, వాళ్ళు అమ్మ చెప్పింది కరెక్ట్. అందరూ ఒకేలాగా ఉండరు. తన లగ్జరీ కోసం మన ఎదుట మనిషికి పిక్కి తినే రకం సౌమ్య అయితే ఎదుటి వాళ్ళ సంతోషం కోసం తన బాధని మనసులోనే దాచుకొని పైకి చిన్న చిన్న నవ్వుతూ కనిపించే మనసున్న మనిషి భార్గవి. ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టమే కాదు, నా కూతురు అదృష్టం అని మనసులో అనుకుని, నాన్న భార్గవి ఇచ్చే డబ్బులు తీసుకోండి. ముందు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఇంకేమైనా అమౌంట్ పడితే నేను చూస్తాను. పొలం అమ్మి బంగారం అమ్మవలసిన అవసరం లేదు అని చెప్పాడు సాగర్. ఆ మాటతో భార్గవి పెదవులపై కూడా చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ డబ్బులు సాగర్ వాళ్ళ
నాన్నగారికి ఇచ్చింది. మయూరి గారికి ఆ డబ్బులు ఇచ్చింది. అవి సాగర్ నాన్నగారు తీసుకున్నారు. అలా భార్గవి ఆ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. సాగర్‌కి టిఫిన్ చేసి పెట్టడం, వంట చేసి క్యారేజ్ పెట్టడం తన డ్యూటీగా మారిపోయింది. సాగర్ కూడా ఏమి మాట్లాడకుండా ప్రతిదీ అలా చూస్తూ ఉండిపోయాడు. శ్రావ్య మాత్రం అమ్మ, అమ్మ అంటూ భార్గవి వెనకే తిరుగుతూ ఉండేది. రాఘవయ్య గారు నాకు కూతురు లేని లోటు నువ్వు వచ్చాక తీరిపోయింది అని మనసులో అనుకున్నాడు. రాఘవయ్య గారు, మయూరి ఇద్దరు ప్రాబ్లంని క్లియర్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సాగర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ నా చెల్లెలు అదే లేరా అని నీతో బాగానే ఉంటుందా అని అడిగాడు తన ఫ్రెండ్ శ్రీను. సాగర్ ఏమి మాట్లాడకుండా కలిసిపోయింది. ఇప్పుడు సృజకి నా అవసరం అయితే లేదు. తనకి ఒక మంచి తల్లి దొరికింది అని చెప్పాడు సాగర్. శ్రీను ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ భార్యతో నువ్వు కలిసి ఉండడం లేదా అని అడిగాడు. లేదు అంటూ తల ఊపాడు. నేను నమ్మి నీ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయిని ఎందుకంత బాధపడుతున్నావు? ఒకసారి తనతో మాట్లాడితే తెలుస్తుంది కదా అని చెప్పడంతో నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి చాలా మంచిది. భార్గవి నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఎందుకు అలా ఉంటున్నారు? నాతో ఎందుకు ఉండట్లేదు అని నా పేరెంట్స్‌కి కానీ అలా తన పేరెంట్స్ కానీ ఏమీ చెప్పలేదు. తను చాలా మంచిది అని చెప్పాడు సాగర్. ఆ మాటలు విన్న శ్రీను ఒరేయ్ ఎందుకురా మంచిది అంటున్నావు? మరి తనతో ఎందుకు కలిసి ఉండడం లేదు? ఒకసారి నువ్వు ఆలోచించు కో నీ ఫస్ట్ నువ్వు మర్చిపోతే భార్గవి కూడా నీతో సంతోషంగా ఉంటుంది. నువ్వు కూడా తనతో సంతోషంగా ఉండు. మీ పాపని ప్రేమగా చూసుకోవాలి. పాప పెద్దయిందంటే నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా ఉంటున్నారు అని నిన్ను అడిగే దాకా తెచ్చుకోకు అని చెప్పాడు శ్రీను. సాగర్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఆఫీసు పని అయిపోయాక ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్గవి ఎదురు వచ్చింది. తన క్యారేజ్ తీసుకుని లోపలికి వెళ్ళింది. తన వాటర్ ఇచ్చి ఆఫీస్‌కి తీసుకుని వస్తానండి కాఫీ అని చెప్పి భార్గవి సరే తని తల ఊపాడు. రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. భార్గవి కాఫీ తీసుకొని సాగర్‌కి అందించింది. సాగర్ ఆ మాట చూడడం ఆమెకెందుకో మనసులో అలజడి. ఇతను ఎందుకు నన్ను ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు నన్ను చూడడు అని మనసులో అనుకుంది. భార్గవి వెనక్కి తిరిగి వెళుతూ ఉంటే సాగర్ అమాంతం తన చేతిని పట్టుకున్నాడు. ఆమె ఒక క్షణం షాక్‌లో ఉండిపోయింది. సాగర్ ఆమెను తన దగ్గరికి లాక్కుని ఆమె నడుం మీద చేతులు వేశాడు. ఆమెకి ఒక్కసారిగా ఒళ్ళంతా పులకరించింది. సాగర్ చేసే పనుల వల్ల ఇష్టంగా ఉన్న బయటికి మాత్రం ఏం చేస్తున్నారు? రండి ప్లీజ్ అని అవడంతో సాగర్ వెంటనే తనని వదిలేశాడు. అతని వైపుకు తిప్పుకొని ఆమె పెదవులను అతను అందుకున్నాడు. అలా ఒక తీయని ముద్దులో వాళ్ళిద్దరూ ఆ మధుర ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. సాగర్ భార్గవిని ఎత్తుకుని బెడ్‌పై పడుకోబెట్టాడు. అతను తన మీదకి చేరి తన పెదవులతో ఆమె ముఖం మీదగా ముద్దులు పెడుతూ, తన కంఠం మీదుగా రాస్తూ, తన అందాలను చేతితో కొలుస్తూ ఉన్నాడు. భార్గవికి ఇది నిజమా? అబద్ధమా? అనే ఆలోచన ఉండిపోయింది. అది ఊహ కాదు అని తెలుసుకుని తనని అలా హత్తుకుని ఉంది. సాగర్ అవేమీ పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్లుగా తన వంటిపై తియ్యటి పంటి ఘాట్లు పెడుతూ ఉన్నాడు. భార్గవికి అవి కూడా చాలా ఆనందాన్ని కలిగించాయి. అతనితో అలా ఉండడం ఆమెకి చాలా సంతోషంగా ఉంది. ఆమె కూడా అతనిని గట్టిగా హత్తుకుంది. తన పెదవిని అతని పెదవులతో ఒక తియ్యటి ముద్దులు ఇచ్చింది. సాగర్ భార్గవి చేత చెయ్యి వేసి ఆ చేతి మునివేళ్లతో ఆ నడుము మీద నాట్యం చేస్తున్నట్లు అతనిలోని కోరికను రెట్టింపు చేశాయి. భార్గవికి ఆమె తిట్టుకోలేకపోతుంది. అని సాగర్ గమనించాడు. సాగర్ నడుము మీద సున్నితంగా ముద్దులు పెడుతూ తన నాలికతో ఆమె నాభి కొలుస్తూ ఉన్నాడు. అలా ఆమెలో ఏదో అలజడి రేపుతూ ఉన్నాడు. అతని కళ్ళల్లోకి చాలా ప్రేమగా చూస్తూ అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని అతని గుండెల్లో చిన్నగా ఒదిగిపోయింది. ఆ రాత్రి ఒకరిలో ఒకరు కలిసిపోయి అలా శారీరకంగా కూడా కలిసి వాళ్ళు బంధం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇదండి ఈరోజు స్టోరీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలాంటి స్టోరీస్ కావాలి అంటే